యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మే 9న రిలీజ్ అవబోతుంది సీఎం పెళ్ళాం. అందులో కూడా మీరు పోలీస్ ఆఫీసర్గా యాక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ మూవీలో ఉన్న క్యారెక్టరైజేషన్కి స్పెషాలిటీ ఏంటి? ఈ సినిమాను కాదు, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన తర్వాత నేను పెద్ద కంపెనీ, చిన్న కంపెనీ, మధ్య కంపెనీ అన్నీ ఉంటాయి. ఎందుకంటే అన్నీ చేయాలి. బట్ వాటిలో అసలు నేను కథ అంతా అడగను, నా క్యారెక్టర్ ఏంటి చెప్పండి అంటాను. నాకు సపోజ్ కొన్ని నచ్చలేదు, నాకు అన్కంఫర్టబుల్గా ఉంది, కంఫర్టబుల్ లేదు అన్నప్పుడు, లేదండి ఏమనుకోవద్దు, నాకు అంత ఇది లేదండి. ఈ టైంలో ఇంత మెసేజ్ ఓరియంటెడ్ కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటట్టు ఆలోచింపచేసేది అనేది అనేటప్పటికీ సో దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు? మెసేజ్ ఇస్తే కొడతారు, మాకు మసాజ్ అవుతుంది. జనాలకి మసాజ్ చేస్తూ మెసేజ్ ఇస్తే బాగా రీచ్ అవుతుంది. ఇక్కడ యంగ్స్టర్స్కి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈ సినిమా యంగ్స్టర్స్ తప్పనిసరిగా చూడాలి. ఎందుకు అంటే గవర్నమెంట్ నిజంగా ఆలోచిస్తే యంగ్స్టర్స్కి ఇలాంటి రూల్స్ వస్తే రేపొద్దున డెఫినెట్గా స్పీడింగ్ తగ్గుద్ది. ఆల్కహాల్ 21 దాటాకే తాగమని ఎందుకు చెప్పారు? స్పెషల్గా ట్రైలర్లో మెన్షన్ చేశారు కదా ఏంటంటే డెఫినెట్గా కొన్ని పాయింట్లు, ఎందుకంటే నేను ఒక 50 ఉన్నాయి నా దగ్గర, అలాంటి ఒక 10 మెన్షన్ చేస్తే ఏం కాదు. ఆ సినిమా ఏం మొత్తం బయట పెడితే ఎవరు రారని లేదు, అందరు చూడాల్సిన సినిమా. మూవీ అనేది ఒక సున్నితమైన ఒక మాధ్యమం. సో అలాంటి మాధ్యమంలో మనం ఎంతవరకు చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది కూడా లేదు కదా. దాన్ని బ్రేక్ చేసి ముందుకు వెళ్ళిపోయారు అనుకోవచ్చు. ఎవరు బ్రేక్ చేస్తారు? ఓకే, ఎవరు? మనం బయటికి వెళ్తే బ్రేక్తోనే బతుకు, బ్రేక్ పోతే బండి కూడా మూవ్ అవ్వదు. ప్రతి దాంట్లో లిమిట్స్ లేవండి. లిమిట్స్ ఉన్నాయని మనం అనుకోవటమే. నేను మొన్న ఒక సాంగ్ చేశాను, ఆనాటి హైదరాబాద్ సిటీ ఈనాడు హైదరాబాద్గా మారిన. చాలామంది అమ్మ హైదరాబాద్ అవును, మళ్ళీ రేవంత్ రెడ్డి గారు లేపారు కదా పాయింట్. ఇది కంప్లీట్గా ఒక పొలిటికల్ సిస్టమ్కి చుట్టూ జరిగే ఒక స్టోరీ. సో ఆల్రెడీ ఆ పొలిటికల్ సిస్టమ్ అనేది కూడా మీ లైఫ్లో అనేది కూడా చిన్న చాప్టర్లా ఉంది. సో దానివల్ల దీనికి ఇంకా కొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యారనుకోవచ్చా? ఇప్పుడు మాది ఏంటంటే ఏదో చెప్పడం, ఏదో మైక్ పట్టుకొని 4 మాటలు చెప్పడం కాదు. ఈరోజు మాలాంటి ఆర్టిస్ట్, మా ఏజ్లో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ముందు తల్లిదండ్రుల గురించి, మన దేశం గురించి, రాష్ట్రం గురించి, సిస్టమ్ గురించి, సిస్టంలో మార్పుల గురించి, భవిష్యత్తులో స్టూడెంట్స్ చదువు గురించి, విద్య గురించి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మరి మే 9న మూవీ రిలీజ్ అవుతుంది, అది కూడా సీఎం పెళ్ళాం. ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు జనరేషన్ అంతా ఏంటంటే నార్మల్గా ఒక టోన్లో వెళ్ళిపోతున్నారు, యాక్షన్ ఇలా అన్నీ వెళ్తున్నారు. కాకపోతే ఒక మెసేజ్ ఓరియంటెడ్తో అన్ని హంగులతో కూడుకున్న మూవీ ఏదైనా వస్తుంది అంటే అది సీఎం పెళ్ళాం. మరి ఈ మూవీకి సంబంధించి ఇంకా బోల్డెని విషయాలు మాట్లాడుకోవడానికి మన ఫేవరెట్ హీరోగా అండ్ ఇప్పుడైతే ఆర్టిస్ట్గా మరి ముందుకెళ్తున్న సుమన్ గారు అండ్ అలాగే ఈ మూవీ డైరెక్టర్ వెంకటరమణారెడ్డి గారు ఇప్పుడు మనతో పడినారు. మరి సవాల్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. హాయ్ సార్. నమస్తే సార్. ఫస్ట్ మూవీ గురించి మాట్లాడుకున్నాం సార్. మే 9న రిలీజ్ అవబోతుంది సీఎం పెళ్ళాం. అందులో కూడా మీరు పోలీస్ ఆఫీసర్గా యాక్ట్ చేస్తూ ఉన్నారు. చాలా మూవీస్లో పోలీస్ ఆఫీసర్గా చేశారు. మరి ఈ మూవీలో ఉన్న క్యారెక్టరైజేషన్కి స్పెషాలిటీ ఏంటి? సో ఈ సినిమా ఒప్పుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. ఓకే, ఈ సినిమాను కాదు, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన తర్వాత నేను పెద్ద కంపెనీ, చిన్న కంపెనీ, మధ్య కంపెనీ అన్నీ ఉంటాయి. ఎందుకంటే అన్నీ చేయాలి. బట్ వాటిలో అసలు నేను కథ అంతా అడగను, నా క్యారెక్టర్ ఏంటి చెప్పండి అంటాను. ఎందుకంటే కథ ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి. స్టోరీ మాకు చెప్పినట్టు ఉండదు, బిగినింగ్లో చెప్పినట్టు ఫినిషింగ్లో ఉండదు. కాబట్టి నా క్యారెక్టర్ చెప్పండి ఏంటి అని చెప్తాను. సో నా క్యారెక్టర్ చెప్తారు. సరే, దాంట్లో కాస్ట్యూమ్స్, గెటప్ ఏంటి ఇది చెప్పండి అంటారు. ఎందుకంటే ఇవన్నీ ఓకే అయితే నేను రండి మాట్లాడుతూ ఉంటాను. ఓకే, నాకు సపోజ్ కొన్ని నచ్చలేదు, నాకు అన్కంఫర్టబుల్గా ఉంది, కంఫర్టబుల్ లేదు అన్నప్పుడు, లేదండి ఏమనుకోవద్దు, నాకు అంత ఇది లేదండి, నెక్స్ట్ టైం చూద్దాం అంటారు. ఇక డిస్కషన్లు ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి డైరెక్టర్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం, ప్రొడ్యూసర్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం, సెట్లో వచ్చి ఇవన్నీ దాటేసాం, చాలా చూసాం, దాటేసాం. ఏంటి సార్, సుమారు 800+ మూవీస్ చేశారు. సో జనాల్ని ఇంకా మనం హింసించకూడదు. ఓకే, ఏదైనా కొత్త గెటప్, కొత్త క్యారెక్టర్, కొత్త మెసేజ్ అలాంటివి ఉంటే కూడా ఐఎమ్ వెయిటింగ్. ఓకే, అలాంటి ఒక టైంలో నాకు మా పాత ప్రొడ్యూసర్ వాకాడ అప్పారావు గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి ఇట్లా, అంటే అప్పుడు నాకు డైరెక్టర్ గారు నాకు పరిచయం లేదు.
సో ఇట్లా ప్రాజెక్ట్ ఒకటి ఉందండి మీరు వింటారంటే చాలా రోజులు అయింది కదా అప్పారావు గారు అది ఇది అని చెప్పి మాట్లాడి సరే రండి అని చెప్తే నాకు డైరెక్ట్గా జస్ట్ ఫోన్లో నాకు ఫస్ట్ లైన్ చెప్పారు. సో నాకు ఫోన్లోనే ఆయన ఓవరాల్గా ఏంటంటే చాలా ఫాస్ట్గా అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ఈ స్టోరీ కాన్సెప్ట్ ఏంటి, అండ్ దీంట్లో ఎక్కువ క్యారెక్టర్స్ లేవండి. మెయిన్ క్యారెక్టర్స్ ఒక మూడు నాలుగు ఉన్నాయా క్యారెక్టర్లు అంతే ఉన్నాయి, మిగతానే వచ్చిపోతున్న క్యారెక్టర్లు. సో మీ క్యారెక్టర్ ఇదండి, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఇది. ఇప్పుడు నేను పోలీస్ చాలా చేశాను. సో దీంట్లో ఈ మెయిన్గా ఫస్ట్ పాయింట్ నాకు వచ్చింది ఈ పోలీస్ క్యారెక్టర్ డిఫరెంట్ పోలీస్ బిహేవియర్, ఓకే, ఐడియాలజీ, అండ్ ఇలాంటి పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు డిపార్ట్మెంట్లో, ఇప్పుడు కూడా ఉన్నారు. సో ఇవన్నీ నచ్చి నేను ఫస్ట్ ఈ సినిమా ఓకే అని రండి అని చెప్పాను. తర్వాత డైరెక్టర్ గారు వచ్చారు, వచ్చిన తర్వాత నాకు డీటెయిల్డ్గా నాకు చెప్పారు. ఇది తప్పకుండా డెఫినెట్గా సినిమా ఏం చేసిన సినిమా చాలా మంచి సినిమా అండి. చాలా చేంజెస్ రావచ్చు పొలిటికల్ సిస్టంలో, ప్రజల్లో, మహిళల్లో. వాటితో పాటు నాకేంటంటే నా క్యారెక్టర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రతి కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు డెఫినెట్లీ ఈ సినిమా చూసి నా క్యారెక్టర్ చూసి సుమన్ క్యారెక్టర్ బాగుందయ్యా, బాగా చేశాడు, మంచి డైరెక్టర్, బాగా తీసాడు, మంచి సీన్స్ పెట్టాడు అని డెఫినెట్గా చెప్తాడన్న ధైర్యం నాకు ఉందండి. అండ్ అదే మాదిరిగా ఆయన ఎలా చెప్పారో అలాగే సినిమాలో కూడా ఆ సీన్స్ అని అలాగనే ఉన్నాయి, ఏది ఎడిట్ అవ్వలేదు, ఏది పోలేదు. కానీ చాలా తక్కువ మంది డైరెక్టర్స్ మాత్రమే అలా ఉంటారేమో సార్. ఏంటంటే స్టోరీ చెప్పేటప్పుడు ఒక రకంగా అండ్ మేకింగ్ చేసేటప్పుడు అక్కడికి ఇక్కడికి ఎక్కడో చోట కొంచెం డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంటుంది. అవును, కానీ ఇక్కడ మాత్రం మీరు ఇచ్చిన క్రెడిట్ ప్రకారం చూస్తుంటే సార్ సేమ్ అలాగే తెరకెక్కించినట్టారు సార్. అవును, ఆయన ముందే చెప్పారండి. ఇప్పుడు మన ఊరికే ఏదో RRR, బాహుబలి అలా బిల్డప్లని ఇవ్వాల సార్. ఇది బడ్జెట్, ఇది స్టోరీ, సీఎం గారు ఇది లేడీ ఉంటారు. సో సీఎంకి అంటే షీ విల్ బి గివింగ్ ఆల్ డీటెయిల్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అవుట్ సైడ్. జనరల్గా ఏంటంటే మనం ముందు కొందరు భజన కొడతారు, అసలు విషయం చెప్పరు. కానీ ఇక్కడ ఏంటంటే చాలా మంచి మెసేజ్ ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని దే షుడ్ టెల్ ద పర్సన్, ద మెయిన్ పర్సన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతుందనేది ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం బాధ్యతలు తీసుకోవాలి. అంటే రాజకీయంలో ఏంటంటే అంటే రాజకీయానికి కూడా ఇది ఒక మంచి మెసేజ్ వస్తుంది. ఫ్యూచర్లో కూడా రాజకీయంలో కూడా ఎలాంటి మార్పులు రావాలి, రాజకీయ నాయకులు ఎలా మార్పులు రావాలి, రాజకీయ నాయకులు ఫ్యామిలీస్లో ఎలా మార్పులు రావాలి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారాలి మహిళల్లో అనేది చాలా బాగా చెప్పారండి. ఓకే, అందుకే నేను నా స్టోరీలో నాకు ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. అండ్ నా చేసిన 5-6 సీన్లో కూడా నాకేంటంటే మిగిలిన వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, ఆ సీన్ ఇది చాలా బాగా చేశారు. అండ్ ఆయన సైడ్లో ఐ లైక్ యాక్టింగ్, వర్కింగ్ అండర్ రమణ గారు అండి. అండ్ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ అండ్ డెఫినెట్లీ బికాస్ ఇప్పుడు ఆయన మామూలు సినిమాలు ఆయన చేయరు నాకు తెలుసు. ఆయన ఈ ఫర్దర్గా కూడా ఏంటంటే చేసే సినిమాలన్నీ ఇలాంటివే ఉంటాయి, అవార్డ్ విత్ ది రివార్డ్. అంటే కమర్షియల్గా ఉంటుంది, ప్లస్ ఏదో ఒక కొత్త మ్యాటర్తోనే ఆయన వస్తారు. ఆయనతో డిస్కస్ చేస్తున్నప్పుడు అంతా నాకు నేను ఫీల్ అయింది ఏంటంటే ఈ రెగ్యులర్ ఇలా కాకుండా ఆఫ్ బీట్ ఫిల్మ్స్ బట్ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, డెఫినెట్లీ పబ్లిక్కి నచ్చుతాయి. అండ్ ఇది ఒక ప్రయత్నం అండి. ఏంటంటే భారతదేశంలో ఈరోజు కరప్షన్ కెన్ నాట్ బి చేంజ్డ్ అండి. నా లెక్క ప్రకారం కరప్షన్ ఎందుకంటే అది వైరస్, అది వచ్చేసింది, అది మార్చలేం. అది పొలిటీషియన్స్ని బ్లేమ్ చేయకూడదు, ప్రజలను కూడా మనం బ్లేమ్ చేయాలి. వాళ్ళు అడగకపోయినా వీళ్ళు తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చి తీసేసుకుంటే అంటే వాళ్ళు ఎందుకు తీసుకోకూడదండి, వాళ్ళకి అవసరాలు ఉన్నాయి. అదే డబ్బు మళ్ళీ ఎలక్షన్ మనకే తిరిగి ఇస్తారు. సో కరప్షన్ అనేది పోదు. ఇప్పుడు మనం వీ హ్యావ్ టు లివ్ విత్ కరప్షన్ అండి. కరప్షన్తోనే మనం ఇంకా లైఫ్ ఉండాలి. కాకపోతే అది ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు, ఎవరి దగ్గర కరప్షన్ లంచాలు తీసుకోవాలి అంటే కామన్ మ్యాన్ దగ్గర, లే మ్యాన్ దగ్గర కాకుండా హై లెవెల్లో ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసేసుకొని మిగిలిన వాళ్ళు ఇట్లా వేరే మ్యాటర్స్ ఒక డిఫరెంట్గా మనకు ప్రెజెంట్ చేశారని డెఫినెట్లీ అండి. ద సీన్స్ అన్నీ నా ఆల్మోస్ట్ ఆల్ అంటే మేబీ 10 సీన్స్ మేబీ రిపీటెడ్, ఎందుకంటే తప్పదు అది. బట్ మిగతా అన్ని ఫ్రెష్ న్యూ మ్యాటరే ఫీల్ అయ్యాను సార్. మీది పోలీస్ క్యారెక్టర్ అయినా మీకు సాంగ్ ఫైట్ ఎందుకు? బేసిక్గా ఒప్పుకున్నది దానికోసం. సార్ ఒప్పుకున్న తర్వాత ఆయన ఏమన్నారంటే సార్ సుమన్ అంటే మళ్ళీ ఏదో ఒక చిన్న ఫైట్ ఏదో ఒకటి పెట్టాలి కదా, మనం చేయాలి కదా. కానీ మీరున్నారంటే యూజువల్గా ఒక పోలీస్ ఆఫీసర్గా ఉన్నారంటే అది మాత్రం ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఓకే చేయండి అన్నారు. అంటే డిస్కషన్లో
తర్వాత నాకు మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి సుమన్ గారు ఒక సాంగ్ పెట్టానండి మీకు అన్నారు. ఏమండి ఈ సాంగ్ ఎందుకండి అదంటే లేదండి ఉంది అది కమర్షియల్గా ఇది నేను మిక్స్ చేస్తున్నాను నేను. ఓకే. సరే ఓకే అండి ఏంటి అంటే మేము వస్తానండి మీ దగ్గరికి వచ్చి అని చెప్పి వచ్చారు. ఇది మారువేషం ఇదండి అన్నారు. సరే మారువేషం అన్నప్పుడు ఇప్పుడు మనం పాతకాల టైప్ అయిపోతుందేమో నాకు ఫీలింగ్ వచ్చింది. ఏం మీరే చెప్పండి సజెస్ట్ చేయండి అదండి. సరే నాకు 1 డే టైం ఇవ్వండి చెప్తే నేను ఒక సర్దార్జీ గెటప్ ఓకే పెడితే బాగుంటుందేమో, ఎందుకంటే ఇప్పుడు మారువేషం అన్నప్పుడు ఆటోమేటిక్గా గడ్డం కట్టాలండి. Yeah. ఇది మారువేషం. మాస్క్ వేసుకుంటే నేను ఎలా తెలుస్తుంది? సో నేను తెలియాలి. Yeah. సో మాస్క్ అండి పైన సర్దార్ టోపీ అది పెడితే ఎలా ఉంటుంది అంటే బాగుంటుంది. రెఫరెన్స్కి కొన్ని ఫొటోస్ ఆల్రెడీ అనేవి మీ పాత మూవీస్ లో కూడా కొన్ని అలా చేసినట్టు కూడా ఉన్నాయి సార్. తక్కువ అండి, చాలా తక్కువ ఉన్నాయి. తక్కువ. సర్దార్జీ ఎక్కువ చేయాల, గ్యాప్ వచ్చింది కదా. చాలా గ్యాప్ వచ్చింది. చాలా. సో గెటప్ సెట్ అయిపోయింది, ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు. నెక్స్ట్ సాంగ్ నాకు వినిపించారు. ఓకే అంటే డెఫినెట్లీ ఫుడ్ ట్యాపింగ్ నెంబర్ అండి. ఓకే ఫుడ్ ట్యాపింగ్ నెంబరు అండ్ పిక్చర్లో అది కరెక్ట్గా అంటే సెట్ అయింది. సెట్. అది ఏమి ఏదో ఇరికించినట్టు కాకుండా డ్రగ్స్ ఏదో ఎతుకుతున్నట్టు దీంట్లో వెళ్ళి చేయడం. సాంగ్ కూడా బాగానే వచ్చింది. అండ్ ఓవరాల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ నా క్యారెక్టర్, ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. సో నా క్యారెక్టర్ వరకు ఆయన న్యాయం చేశారు, జస్టిస్ చేశారు, కమర్షియల్గా చేశారు. అంటే రమణ గారు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి కావాల్సిన స్టోరీస్ అంతా డిఫరెంట్గా ఉన్నాయి. కాకపోతే ఈ టైంలో ఇంత మెసేజ్ ఓరియంటెడ్ కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటట్టు ఆలోచింపచేసేది అనేది అనేటప్పటికీ సో దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు? మెసేజ్ విత్ మసాజ్. ఓకే. ఉత్తి మెసేజ్ ఇస్తే కొడతారు, మాకు మసాజ్ అవుతుంది. జనాలకి మసాజ్ చేస్తూ మెసేజ్ ఇస్తే బాగా రీచ్ అవుతుంది. ఇక్కడ యంగ్స్టర్స్కి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈ సినిమా యంగ్స్టర్స్ తప్పనిసరిగా చూడాలి. ఎందుకు అంటే గవర్నమెంట్ నిజంగా ఆలోచిస్తే నేను కొన్ని రూల్స్ పెట్టాను ఇక్కడ. అంటే నేను పెట్టానంటే నేను రాసుకున్న రూల్సే కాబట్టి సీఎం క్యారెక్టర్ ఉన్నది, వాళ్ళు రూల్స్ పెట్టిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బిట్ చెప్తాను. స్పీడ్ నడిపి క్యాజువల్గా ఒక 1000 రూపాయలు ఫైన్ కట్టేసి వెళ్ళిపోతున్నారు స్టూడెంట్స్. లేదు, స్పీడ్ నడిపి 1000 రూపాయలు ఫైన్ కడితే వెళ్ళరు. ఆ రోజంతా అక్కడే ఉండాలి. పెళ్ళి అయితే పెళ్ళాంతో రావాలి, పెళ్లి కానవాళ్ళు తల్లిదండ్రులతో రావాలి. సో టోటల్ ఒక రోజు అక్కడ కూర్చుంటే అప్పుడు వాళ్ళకి అర్థమవుద్ది నువ్వు స్పీడ్ నడిపి ఎంత టైం సేవ్ చేసావు, ఇక్కడ డే అంతా కూర్చోబెట్టి నా టైం ఎంత తీసుకున్నావు. ఓకే. అంటే యంగ్స్టర్స్కి ఇలాంటి రూల్స్ వస్తే రేపు పొద్దున డెఫినెట్గా స్పీడింగ్ తగ్గుద్ది. ఆల్కహాల్ 21 దాటాకే తాగమని ఎందుకు చెప్పారు? స్పెషల్గా ట్రైలర్లో మెన్షన్ చేశారు కదా ఏంటంటే డెఫినెట్గా కొన్ని పాయింట్లు. ఎందుకంటే నేను ఒక 50 ఉన్నాయి నా దగ్గర, అలాంటి ఒక 10 మెన్షన్ చేస్తే ఏం కాదు. ఆ సినిమా మొత్తం బయట పెడితే ఎవరు రారని లేదు, అందరు చూడాల్సిన సినిమా. ఓకే. సో పాయింట్స్ అంటే చెప్పదలుచుకున్నాను యూత్కి, మీరు చేయబోయే తప్పులకు రేపొద్దున రిజల్ట్స్ ఇలా ఉంటాయి. అనర్హత అసలు 18కి సిగరెట్ తాగితే 18 బర్త్డేకి బ్లడ్ టెస్ట్ చేస్తే సిగరెట్ తాగుంటే ఇక నువ్వు యూఆర్ అన్ఫిట్ ఫర్ MBBS. 21 టైంకే నువ్వు ఆల్కహాల్ తాగుంటే యూఆర్ అన్ఫిట్ ఫర్ IPS IAS అంటే స్టూడెంట్స్కి భయం స్టార్ట్ అవుతుంది. సో భయం పెట్టండి, అంతేగాని ఏదో రూల్ అని చెప్పి ఏమండి మీరు ఐడి చూసి అమ్ముతున్నారు కరెక్టే, తండ్రులే తీసుకుపోయి కొడుకులకు ఇస్తుంటాయి. ఓకే. కల్చర్ ఏమని అంటే కల్చర్ అంటారు. ఏం కల్చర్ అండి? మనకు తెలిసింది 2 కల్చర్, ఒకటి అపార్ట్మెంట్ కల్చర్, 2 అగ్రికల్చర్. ఓకే. అపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు వెళ్తలేరంటే అది చిన్నది అంతే, దాంట్లోనే ఉంటాం. అగ్రికల్చర్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. సో నేచర్ చేసి సార్ ఇన్ని మెసేజెస్ కానీ ఇంత హార్ష్గా చెప్తూ ఉన్నామంటే అబ్వియస్లీ అవతల వాళ్ళు తీసుకోవడానికి కానీ రిసీవ్ చేసుకోవడానికైనా కానీ ఎక్కడో చోట కొంచెం అనేది బాధపడ్డ సందర్భాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఎదుటోడు బాధపడ్డామో లేకపోతే మనం బాధపడ్డామో రెండిట్లో జరగాలి. సో కొన్ని చోట్ల నేను బాధపడతా, కొన్ని చోట్ల అది బాధపడతా. మూవీ అనేది ఒక సున్నితమైన ఒక మాధ్యమం. సో అలాంటి మాధ్యమంలో మనం ఎంతవరకు చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది కూడా లేదు కదండి. దాన్ని బ్రేక్ చేసి ముందుకు వెళ్ళిపోయారు అనుకోవచ్చు. ఎవడు బ్రేక్ చేస్తాడు? ఓకే. ఎవరు? మనం బయటికి వెళ్తే బ్రేక్తోనే బతుకు, బ్రేక్ పోతే బండి కూడా మూవ్ అవ్వదు. అంటే బండిని తీసుకెళ్ళాలంటే బ్రేక్స్, లైఫ్ కూడా బ్రేక్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో లిమిట్స్ లేవండి. లిమిట్స్ ఉన్నాయని మనం అనుకోవటమే. నేను మొన్న ఒక సాంగ్ చేశాను, ఆనాటి హైదరాబాద్ సిటీ ఈనాడు హైదరాబాద్గా మారిన సిటీ. చాలామంది అమ్మ హైదరాబాద్ అవును, మళ్ళీ రేవంత్ రెడ్డి గారు లేపారు కదా పాయింట్. అసలు ఒక వ్యక్తి సీఎం అయ్యి ఆయన హైదరాబాద్ అని పాయింట్ని బయట పెట్టారు. ఓకే. ఇప్పుడు భయపడుతున్నారు కదా జనాలు, చెరువులు ఉంటే నీళ్లు ఉంటే అక్కడ కట్టొద్దని. సో ఆయన లేపాడు. నేను చెప్పడంలో తప్పేముంది? నన్ను చాలామంది క్వశ్చన్ చేస్తారు, హైదరాబాద్ అని ఎంత ధైర్యం రా? రేవంత్ రెడ్డికి రమణారెడ్డికి భయం ఉండదని చెప్పి. ఓకే. అంతే సింపుల్.
సో ఆ ధైర్యంతోనే ఈ మూవీలో బోల్డ్ అని పాయింట్స్ సినిమా ఈజ్ సినిమా అండి, సినిమాని సినిమాగా తీసుకోండి. మేము తప్పించుకోవడానికి ఎన్నో చేస్తుంటాం, ఇవి ఎవరిని ఉద్దేశించి తీసింది కాదంటాం. ప్రతి ఒక్కరికి తెలుసు అది ఎవరిని ఉద్దేశించి తీసింది. మీకు తెలీదా? అంటే తెలిసినా కానీ చెప్పకపోవడం అనేది కూడా ఒకటి ఉంటుంది కదా సార్. మనం మాట్లాడుకుంటే దినం అంతా పోద్ది అలాంటి టాపిక్స్. రైట్. ట్రాఫిక్ ఎంత ఉందో టాపిక్ అంత ఉంది మన ఇండియాలో. ఇది వేరే డైవర్షన్ అయిపోతూ ఉంటుంది. వద్దు, మూవీ గురించి కాకుండా వేరే దాని గురించి వెళ్ళిపోతున్నాం మనం. మూవీలో నేను మాట్లాడేది ప్రతిదీ మూవీలో ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను మాట్లాడింది అంతా మూవీలో. సీఎం పెళ్ళాం అంటే ఒక ఆమె ఇంట్లో ఉంది, ఇంట్లో నిజంగా ఒక ఆడది సీఎం పెళ్ళాం అయితే ఆమెకి ఏం పని ఉంటుంది చెప్పండి? సీఎం పెళ్ళాన్ని నీళ్ళు అడగలేం కదా, అందరికీ ఊహాతీతమే. ఇంట్లో 10 మంది పనులు ఉండొచ్చు, 20 మంది వీళ్ళు ఉండొచ్చు, డ్రైవర్లు ఉండొచ్చు, అది అందరికీ తెలిసి ఉంటాయి. ఉన్నప్పుడు ఆమె నిజంగానే ఒక కామన్ మ్యాన్ పెళ్ళంగా బయటకు వచ్చింది అనుకో, ఏం జరుగుద్ది అన్నదే కాన్సెప్ట్. ఓకే. ఆమె బయటకు వచ్చి నిజంగా సీఎం పెళ్ళం సూపర్ మార్కెట్ రావడం ఏంటి వస్తుంది, ఎందుకొరకు ఆమెకు తెలుసుకోవాలని ఉంటుంది అసలు. ఓకే, బయట ఉన్న పరిస్థితులు ఏంటి వివరించడానికి. సీఎం వైఫ్ అలాగే మినిస్టర్స్ వైఫ్స్ బయటకు వచ్చారనుకోండి, అసలు మినిస్టర్ వైఫ్ బయట ఎంత వెలుముంటుందో ఎవరికైనా తెలుసా? అంతే. మళ్ళీ ఇది మాత్రం ఒక కొత్త డిఫరెంట్ పాయింట్ అనేది కూడా తీసుకొని వచ్చారు సార్. అదే చెప్పారు సార్ కూడా ఫస్ట్ నుండి. ఏంటంటే సార్ ఎన్ని సినిమాలు ఎన్ని చేశారో దానికి ఇటు సైడ్ ఒక సున్నా పెట్టి ఆయన కథలు ఎన్ని ఉంటారు సార్. సో ఈ సీనియర్ ఇంకా భీష్ముడు, సినిమా ఇండస్ట్రీలో భీష్ముడు. కానీ ఎగ్జాక్ట్ వర్డ్ సార్ అది మాత్రం. అంతే, ఎక్స్పీరియన్స్ వైజ్ ఆయన. ఇంకోటి ఈయన యాక్టరే కాదు, అసలు ఆ క్యారెక్టర్ కనబడింది. యాక్టింగ్ చేయవా అని చెప్పే అవసరమే లేదు, ఆ క్యారెక్టర్ తను తెలుసుకోగానే ఆ క్యారెక్టర్ అక్కడ ప్రజెంట్ చేసేస్తాను. దానికి ఎగ్జాంపుల్ అన్నమయ్య. అసలు ఏంటండి ఇవాళకి వెంకటేశ్వర స్వామి అంటే మళ్ళీ ఆయన గుర్తుకోవచ్చు, ఆయనకి ఇలా ఆడాలి. కృష్ణుడు అనేటప్పటికీ మనము యూజువల్గా ఎన్టీ రామారావు గారు అనుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి అనేటప్పటికీ సుమన్ గారే గుర్తొస్తూ ఉంటాయి. హైలైట్ అది. అలాగే సేమ్ మళ్ళీ ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలి నాదని నేను ఇమాజిన్ కూడా చేయలే. బుల్లెట్ నడుపుతారని సార్, అంటే అవుట్ ఆఫ్ టచ్ అయిపోయింది పాపం, కానీ డేర్ చేసి పట్టించుకోలే. ఆర్టిస్ట్ ఫీట్లలో నంబర్ 1. ఇప్పటి నుంచి కాదు సార్, ఎప్పటి నుంచి చూస్తున్నాను సార్ నేను. సార్ కమింగ్ టు యూ, ఇది కంప్లీట్గా ఒక పొలిటికల్ సిస్టమ్కి చుట్టూ జరిగే ఒక స్టోరీ. సో ఆల్రెడీ ఆ పొలిటికల్ సిస్టమ్ అనేది కూడా మీ లైఫ్లో అనేది కూడా చిన్న చాప్టర్లా ఉంది. సో దానివల్ల దీనికి ఇంకా కొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యారనుకోవచ్చా? అట్లా అని కాదు సార్, బట్ జనరల్గా ఈరోజు మేమంతా ఆర్టిస్టులు వచ్చిన తర్వాత మాకు ఒక ఇమేజ్ వచ్చిందండి. ఇప్పుడు మీరు ఎందుకు నన్ను పెట్టుకొని ఇక్కడ మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నారండి? నేను మాట్లాడేది ప్రజలకు ఏదైనా యూజ్ అవుతుందా, లేకపోతే ప్రజలకు ఏదైనా నేను కొత్త పాయింట్ చెప్తానా, లేకపోతే మీ ఇంటర్వ్యూలోనే వేరే క్వశ్చన్స్ పెట్టినప్పుడు వేరే ఏదైనా మన పబ్లిక్కి మనం ఏదైనా అవేర్నెస్ చెప్పొచ్చా అని. సో మాకు ఏజ్ ఉంది, ఇమేజ్ ఉందండి. ఇప్పుడు మాది ఏంటంటే ఏదో చెప్పడం, ఏదో మైక్ పట్టుకొని 4 మాటలు చెప్పడం కాదు. ఈరోజు మాలాంటి ఆర్టిస్ట్, మా ఏజ్లో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ముందు తల్లిదండ్రుల గురించి, మన దేశం గురించి, రాష్ట్రం గురించి, సిస్టమ్ గురించి, సిస్టంలో మార్పుల గురించి, భవిష్యత్తులో స్టూడెంట్స్ చదువు గురించి, విద్య గురించి, ఇవన్నీ మేము అప్పుడప్పుడు మేము చెప్తూ ఉండాలి. అండ్ అది చెప్పేది ఏంటంటే ఏదో బుక్ చదివేసి చెప్పడం కాదండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఇట్ ఈస్ మై లైఫ్స్ ప్రాక్టికల్ నాలెడ్జ్. రైట్. నేను ఒక ఎట్లా ఉందంటే ఒక మెడిసిన్ నేను టెస్ట్ చేసి ఆ మెడిసిన్ ఇంకొకరు రికమెండ్ చేస్తాను, అంతేగాని ఇది తీసేసుకోండి నేను చెప్పను. సో అట్లా నాకేంటంటే ఈ సినిమా అంటే ఈ పర్టికులర్ స్టోరీకి మనం మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు ఏంటంటే ఇప్పుడు వెరీ ఎసెన్షియల్. ఇప్పుడు ఆయన చెప్పిందని చెప్పాలండి, చెప్పకపోతే ఇంకెట్లా అండి? ఇలాంటి డైరెక్టర్స్ చెప్పాలి. మీకు నచ్చుతుందో లేదో వేరే విషయం, డెఫినెట్లీ చాలామందికి నచ్చుతాయి. మన దేశం ఇలా ఉంటే బాగుంటుంది, మన రాష్ట్రం ఇలా ఉంటే బాగుంటుంది, మన రాజకీయ నాయకులు ఇలా ఇంట్లో ఇలా మార్పు వస్తే బాగుంటుంది. ఏదైనా మార్పు అనేది ఇంటి నుంచి మొదలైందంటే అది వేరుంటుంది, జెన్యున్గా ఉంటుందండి. ఇప్పుడు పిఏ సెక్రటరీ ఎందుకంటే వాళ్ళు జెన్యున్గా ఉంటారు, కానీ చెప్పడానికి భయపడతారు వాళ్ళు. చెప్తే ఎక్కడ ఉద్యమం పోతుందో, లేకపోతే తిడతారేమో, లేకపోతే ఏమో అని చెప్పి భయపడతారు. ఇంట్లో వాళ్ళు చెప్తే డెఫినెట్లీ, అంటే అది మేలో ఫీమేలో, ఇంట్లో వాళ్ళు చెప్తే డెఫినెట్లీ వాళ్ళు వింటారు, ఆలోచించి వాటికి వీళ్ళు కూడా ఏంటంటే కాంట్రిబ్యూట్ చేస్తారు. ఇలా చేయండి, ఇలా చేయండి. ద హౌస్ ఇస్ ద మెయిన్ ఫ్యాక్టరీ అండి. అక్కడ మెయిన్ టోటల్గా రాజకీయ నాయకులు అంటే ఏంటంటే జెన్యున్ పీపుల్. వాళ్ళు తిట్టినా పొగిడినా మంచిదే. మిగతా వాళ్ళందరూ ఏంటంటే పాపం ఏదో వాళ్ళు దీనికోసం కొంచెం భజన కొడతారు, లేకపోతే అక్కడ తప్పు చెప్పినా చెప్పరు, విషయం చెప్పరు, మనకెందుకు లేదు చెప్తే మళ్ళీ ఏమవుతుందేమో అని, లేదా అది చెప్తే ఇంకా అది ఏదో పెద్ద ఇష్యూ అవుతుందేమో అని. బట్ అది ఫైనల్గా ఏమవుతుందంటే మెయిన్ సీఎంకి లేకపోతే అలాంటి వాళ్ళకి అది రేపు మైనస్ అవుతుంది. ఓకే.
సీఎం ముఖ్యంగా సీఎం అండి, చీఫ్ మినిస్టర్ Yeah. కదా, ఆయనకి పాయింట్స్ రీచ్ అవ్వాలండి. ఆయన నచ్చుతుందో చేస్తాడో లేదో అదంతా వేరే విషయం, కానీ అందరూ రీచ్ లేదే. Yeah. చాలా మందికి రీచ్ లేదు. Reach. ఇంట్లో ఉన్న వాళ్ళకి రీచ్ వెంటనే ఫస్ట్ ఎవరంటే వాళ్ళే. కానీ మీరు అన్నట్టు ఆ చెప్పడానికి కూడా వాళ్ళు ఆలోచించి అక్కడే ఆగిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం మూవీలో మాత్రం అది మాత్రం కొంచెం డిఫరెంట్గా చూపించబోతున్నారు. అవును. కార్యకర్త ఆ, ఒక పొలిటీషియన్ అంటే కార్యకర్తలు అందరూ కలిసి పనిచేస్తేనే ఒక పొలిటీషియన్ గెలుస్తాడు. అవును సార్. ఆ పొలిటీషియన్ కలిసి అతను వచ్చి ప్రాబ్లం చెప్పేది ఎంత వావస్తో ఎవరికి తెలియదు. అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఆయన సీఎం పక్కన మినిస్టర్ అయితేనే కలవడాడు, ఎమ్మెల్యే అయ్యాకనే కలవలేడు. మధ్యలో ఎంతమంది ఉంటారు అలాంటిది భార్య కార్యకర్త అవుతే ఎలా ఉంటుంది అనేది పాయింట్. ఓకే, కానీ క్యాప్షన్ ఏంటి సార్, అది విచిత్రంగా పెట్టారు, కామన్ మ్యాన్స్ వైఫ్ అని. అవునండి, ఇక్కడ ఒక పాయింట్ అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక పాయింట్ అర్థం కావట్లేదు. నేను ఇండియాలో అమెరికాలో లేను. ఓకే, నేను సీఎం పెళ్ళామంటే కామన్ మ్యాన్ పెళ్ళామని నేను అనుకోలే. యాక్చువల్లీ సీఎం పెళ్ళామంటే చీఫ్ మినిస్టర్ పెళ్ళామే, యా, టైటిల్ ఇయరు. సో నా సబ్జెక్ట్లో ఆలోచిస్తే యాక్చువల్లీ మేము కామన్ మ్యాన్ పెళ్ళాంగానే బిహేవ్ చేస్తుంది. అందుకని కామన్ మ్యాన్ పెళ్ళాం, సీఎం పెళ్ళాం కామన్. సెన్సార్ టైంలో కూడా వాళ్ళు డైరెక్ట్ సీఎం అనేది పెట్టద్దండి. సీఎం అనేది ఎందుకు పెట్టదండి? నేను క్వశ్చన్ చేసి ఎవరిని క్వశ్చన్ చేయాలి? ఇప్పుడు మనం క్వశ్చన్ చేసుకోవాలి. అక్కడ క్వశ్చన్ చేసి ఆన్సర్ చేసేవాళ్ళు కూడా లేరు, అందరు ఎంప్లాయీసే. ఓకే, గవర్నమెంట్ అనేది ఎవరైనా తీసుకొని నేను ఒక ఎంప్లాయీ, నేనేం చేస్తా వెళ్ళిపోతాను. మళ్ళీ రూల్స్ ఎవరు పెట్టారు? మేము ఫూల్స్ అవ్వాలి. నేను డైరెక్ట్ అడిగాను, సీఎం పెళ్ళామని ఎందుకు పెట్టుకోకూడదు? సీఎం అనేది కామన్ మ్యాన్ కూడా వస్తుంది సీఎం. లేదు, సీఎం పెళ్ళామంటే కింద కంపల్సరీ అది పెట్టమన్నారు, క్యాప్షన్ పెట్ట. అంతే. కానీ పర్ఫెక్ట్ యాప్ట్ అయింది సార్ అది. కానీ కొన్ని సింక్ అయిపోతూ ఉంటాయి. సింక్ కాదండి, నా సబ్జెక్ట్ అలాంటిదే. Yeah. సబ్జెక్ట్లో నేను పర్సనల్గా చెప్తున్నా, నా యాక్చువల్ పాయింట్ సీఎం పెళ్ళామంటే చీఫ్ మినిస్టర్ పెళ్ళామే. ఓకే, గత్యంతరం లేక పెట్టా, తీరా చూస్తే సబ్జెక్ట్ అదే. సీఎం పెళ్ళాం కామన్ మ్యాన్ పెళ్ళాం అయితే ఎలా ఉంటుంది? సో అంతే. ఓకే సార్, మొత్తం చూశారు కదా. సో సెన్సార్ వాళ్ళు చూసిన తర్వాత అయినా కానీ ఏమనిపించింది, వాళ్ళ రెస్పాన్స్ ఎలా అనిపించింది? ఒకటి ఎవరు చూసినా ఒక ముక్క అన్నారు, బ్యూటిఫుల్ పాయింట్, డెఫినెట్గా ఇలా జరుగుతాయి, ఇండియా చేంజ్ అవుద్దని ఎవరు చెప్పరు. కాస్త ఇప్పుడు నేను ఒక బల్లగుద్ది ఒక పాయింట్ ఆర్గ్యుమెంట్ చేస్తాను. ఎమ్మెల్యేగా అతనికి ఏం ఆస్తులు ఉన్నాయి అవన్నీ సబ్మిట్ చేయడం కాదు, అసలు భార్య క్యారెక్టర్ ఏంటి సబ్మిట్ చేయమన్నాడు, భార్య ఎంతవరకు చదువుని సబ్మిట్ చేయమన్నాడు, అది బయట పెట్టమన్నాడు. అసలు రేపు పొద్దున్న మీ మీడియా వాళ్ళకి అడ్వైజ్ చేశారు, ఎమ్మెల్యే వైఫ్ ఏంటి అసలు, అది బయట పెట్టండి. దాన్ని చూసి ఓట్లు వేయమనండి ఆడియన్స్, మన ఓటర్లని. అది ఎవరు పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యే వైఫ్ కూడా ఎస్, ఆమె బాధ్యత కూడా చేయాలి. ఆమె భర్తకు ఒక పోస్ట్ ఇస్తున్నారు జనాలు, అప్పుడు ఆమె తనంతట వచ్చిన 10 మంది కార్యకర్తలను ఆయన కలవలేడు. ఆమె కలిసి అట్లీస్ట్ ఆమెతో ఉండే టైం ఉంటుంది కదా డెఫినెట్గా. ఆ టైంలో ఇదేదో నాకు సీరియస్ ప్రాబ్లం అనిపిస్తుంది, ఇది చేయండి అని చెప్తే ఎంత బాగుంటుంది చెప్పండి. మినిస్టర్ దగ్గర పిఏ డబ్బులు ఇవే, మన ప్రతి ఒక్కరు డబ్బులు చేసుకోవడానికి, నాట్ వైఫ్ కదా. సో ఐ వాంట్ వైఫ్ టు కమ్ అవుట్. ఓకే, ఎందుకొరకంటే మేము హోదా ఇస్తున్నాం, గన్మెన్లను ఇస్తున్నాం, వెహికల్ అన్ని ప్రభుత్వం సంబంధించిన అన్ని ఇస్తున్నాం, అంటే అవన్నీ ప్రజలే కదా. సో నేను అందుకని అక్కడ ఒక పాయింట్ లేవనెత్తినదంటే వైఫ్ని బయటకు తీసుకొచ్చాను. ఓకే, రేపు పొద్దున క్వశ్చన్ అదే చేయబోతున్నా ఇంటర్వ్యూలో అక్కడిక్కడ, వైఫ్ బయటకు వస్తే ఎలా ఉంటుంది? అసలు సీఎం వైఫ్ ఎందరిని కలుస్తుంది? ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడగలేను, చంద్రబాబు గారిని అడగలేను. మొన్న ఎవరో ఒక చోట అడిగారు, చంద్రబాబు గారి వైఫ్ వచ్చేసింది కదా. ఎప్పుడు వచ్చింది? వాళ్ళ అవసరానికి వచ్చింది. ఓకే, తప్పు పట్టుకోవద్దు. నేను సీఎం చంద్రబాబు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను, తప్పు పట్టుకోవద్దు. కానీ ఇప్పుడు అవసరం అంటే జనాల అవసరాలకు వస్తే డెఫినెట్గా యు ఆర్ గ్రేట్. ఓకే, ఇట్స్ నాట్ ఎ కాంట్రవర్సీ పాయింట్, నా ఒపీనియన్. ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ తీసుకోండి, లేదంటే మానుకోండి. ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు 5 సంవత్సరాలు ఈ గవర్నమెంట్, నెక్స్ట్ 5 years ఇంకో గవర్నమెంట్, నెక్స్ట్ 5 years ఇంకో గవర్నమెంట్. దట్ ఈస్ నాట్ ది థింగ్ అండి. ఒక సీఎం బాగా చేస్తున్నాడంటే లెట్ హిమ్ కంటిన్యూ, లెట్ us అప్రిషియేట్. మన ఈ మిగతా డర్టీ ఇవన్నీ చిన్న పాలిటిక్స్ ఇవన్నీ కాదు. సో ఒక మనిషికి కావాల్సింది మంచి ఫీడ్బ్యాక్ కావాలి, జెన్యున్ ఫీడ్బ్యాక్ కావాలి. అండ్ ఆల్ సెడ్ అండ్ డన్ హ్యూమన్ బీయింగ్ అండి. ఓకే, ఈజ్ నాట్ అ మెషిన్. ఈవెన్ మెషిన్ ఆల్సో నీడ్స్ రెస్ట్. సో ఇక్కడ సరౌండింగ్ పీపుల్ బాగుంటే డెఫినెట్లీ సేమ్ పర్సన్ కెన్ కంటిన్యూ. ఇప్పుడు ఈరోజు రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే 5 years సరిపోవట్లేదండి, 10 years కావాలి. ఐడియాస్, ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన డ్యామేజ్ని రికవర్ చేయాలి, సరి చేయాలి. ఇప్పుడు రన్నింగ్ గవర్నమెంట్కి ఫీడింగ్ చేయాలి, ఫ్యూచర్ దానికి పునాది వేయాలి, అది అవ్వాలి. ఈ లోపల ఏమవుతుంది, వేరే వాళ్ళు వస్తారు, అది ఆపేస్తారు. ఎన్ని ఫ్లైఓవర్లు ఉన్నాయండి ఆగిపోయింది, ఎంత డబ్బు దాంట్లో బ్లాక్ అయి ఉన్నాయండి.
ఎంతమంది పేదవాళ్ళకి ఆ డబ్బు పోండొచ్చు అండి? Yeah. జస్ట్ ఈగో. వాళ్ళు వేసారా తీసేయండి, వీళ్ళు పెట్టారా తీయండి, ఇది పెట్టండి. సో ఇది దీనివల్ల చాలా పోతుంది. సార్, ప్రజల గురించి అండ్ ప్రస్తుతము పొలిటిక్స్ గురించి మీరు ఇంతగా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు మీ లైఫ్లో ఉన్న ఆ చాప్టర్, పొలిటికల్ చాప్టర్ అనేది మళ్ళీ ఓపెన్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? మీ రీఎంట్రీ లాంటిది సార్? సీఎం పెళ్ళాం సినిమా మీటింగ్ ఇది. సినిమా మీటింగ్ మళ్ళీ రీఎంట్రీ ఏమన్నా ఉండే అవకాశం ఉంటుందా? వద్దు, తన పోనీయం కూడా, మేము పోనీయం. పోనీయరా సార్? కానీ ఉంటుంది కదా సార్, మాకు ఆయన ఆర్టిస్ట్గా కావాలి. ఆర్టిస్ట్గా చేస్తూనే మరి ఇట్లా పొలిటికల్లో కూడా కంటిన్యూ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్. నేను సార్ నేను ఇందాక మీకు చెప్పాను కదా సార్, ఈ పొలిటికల్ వాళ్ళు వచ్చి మేము కరప్షన్ తీసేస్తాం, కరప్షన్ మహేస్తాం, అది అన్నీ అంటారు. అంత బాగానే, ఇట్ విల్ నెవర్ హ్యాపన్ ఇన్ ఇండియా. అది గనక ఇండియాలో జరిగితే ఐ విల్ లీవ్ ఇండియా అండ్ గో. ఎందుకంటే నేను పాలిటీషియన్స్ తప్పు చెప్పట్లా, మన ప్రజలే వాళ్ళని మనం అనవసరంగా వాళ్ళని మనం కరప్ట్ చేసాం. వాడు వద్దంటే కూడా తీసుకొచ్చేసి డబ్బు, లేకపోతే ఇప్పుడు రియల్ ఎస్టేట్ 100 ఎకర్లు ఉంది, అది ప్రాబ్లంలో ఉంది సార్, నేను మీకు 25 ఎకర్లు ఇస్తాను సార్, అది కొంచెం చూసుకోండి. కరప్షనే కదా అది. ఎందుకు ఆ టెంప్ట్ అవడు? ప్రజల్లో మిస్టేక్ ఉంది. సరే నేను ఒకటే చెప్తున్నాను, మీరు చేయండి కరప్షన్, మీరు ఉండండి, పెద్ద లెవెల్ చేయండి, చిన్నవాళ్ళు పేదవాళ్ళని వదిలేయండి. కానీ ఇంతగా చెప్తున్నప్పుడు మీరు కూడా ఒక బయటకు వచ్చేసి మీరు కూడా ఆయన చేస్తే పోలీస్ ఆఫీసరే. సార్, ఆయన పోలీస్ ఆఫీసరే. ఓకే. అండ్ సిస్టమ్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పాపం అండి సార్, ఇప్పుడు వాళ్ళకి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది సార్. మిలిటరీ, పోలీస్ వీళ్ళందరూ తీసుకున్న ప్రొఫెషన్ చాలా డేరింగ్ ప్రొఫెషన్. చాలా సార్, ఏ నిమిషం ఏదైనా జరగచ్చు వాళ్ళ ఫ్యామిలీకి. జరిగితే ఏమిటి సార్ వాళ్ళకి ఉంది? వాళ్ళకి ప్రభుత్వం ఏం వస్తుంది చెప్పండి? అక్కడ బార్డర్లో అక్కడ వాళ్ళు ఉన్నారు, మన సైనికులు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, వాళ్ళ శాలరీ ఏంటి, లివింగ్ కండిషన్స్ ఏంటి, అక్కడ వాళ్ళు ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎందుకు అక్కడ మన కోసం వాళ్ళు అక్కడ కాపలా కాస్తున్నారు? మనం ఏమో ఇక్కడ పబ్బు, క్లబ్బు, డ్రింక్, వింక్ అని అన్నీ ఉన్నాం ఇక్కడ. ఏముంది ప్రయోజనం వాళ్ళ లైఫ్లో? వాళ్ళకి ఏం జరిగిందంటే ఏముంది? ఒక మెడల్ ఇస్తారు, ఒక పేపర్ ఇస్తారు, దేనికి పనికి వస్తుంది చెప్పండి నాకు? వాట్ ఈస్ ద యూజ్ అండి? కానీ ఈరోజు యుద్ధం వస్తుందంటే వాళ్ళే మన ముందుండి సార్, చాలా మందికి తెలియదండి. ఈరోజు రియల్ ఎస్టేట్, బంగారం ఇవన్నీ ఈరోజు ఉందంటే బికాస్ ఆఫ్ దెమ్. వార్ వచ్చిందంటే రియల్ ఎస్టేట్ విల్ ఫాల్, ఎకానమీ విల్ ఫాల్, గోల్డ్ రేట్ విల్ ఫాల్, ఎవ్రీథింగ్ విల్ గో. అది అర్థం చేసుకోవట్లేదు మన వాళ్ళు. మన దేశంలో ఈరోజు అంత ఇదిగా ఉందంటే బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, సెల్యూట్, నమస్కారం. ఈరోజు రియల్ ఎస్టేట్ టాప్ రియల్ ఎస్టేటే కదా ఈరోజు. ఎక్కడైనా కాశ్మీర్లో కన్యాకుమారి రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి సింపుల్ అండి, వార్ డిక్లేర్ అయిందంటే రియల్ ఎస్టేట్ అవుట్. కోట్లు పెట్టిన కోట్లు మొత్తం పోతాయండి. గోల్డ్ పట్టుకొని మీరు ఎక్కడ పరిగెత్తి వెళ్తారండి? అన్ని కిలోలు పెట్టుకుని మ్యాక్సిమం 10 కిలోలు మోస్తారండి, మిగతా గొదేలేగా. సో వాళ్ళకి న్యాయం జరగట్లేదు. వాళ్ళకి నా బాధ అది. ఓకే. వాళ్ళ ఫ్యామిలీస్కి మెడికేషన్, ఎడ్యుకేషన్, చనిపోతే వాళ్ళకి కాంపన్సేషన్, ఇల్లు, వాళ్ళకి ఫ్యామిలీకి వచ్చేసి ఉద్యోగాలు, పిల్లలకి చదువు ఎక్కడ ఉందండి వాళ్ళకి? పాపం ఇమ్మీడియట్గా వాళ్ళ పాపం రోడ్డు మీద పడుతున్నారు వాళ్ళు. సో నాకేంటంటే ఇవన్నీ చూసి అంటే నేను వెళ్తున్నాను, నేను తిరుగుతున్నాను. నేను అన్ని కాశ్మీర్ టు కన్యాకుమారి తిరుగుతున్నాను, ఇటు వెస్ట్ బెంగాల్ నుంచి ఇటు గుజరాత్, మిజోరాం, మేఘాలయ అన్నీ వెళ్తున్నాను, చూస్తున్నానండి. ఓకే. ఇండియాలో వచ్చేసి ఇప్పుడు మెయిన్గా వచ్చేసి కరప్షన్, కలెక్షన్, కన్ఫ్యూషన్, నో కరెక్షన్. ఆల్ సిసి అంతే. కరప్షన్, కలెక్షన్, కన్ఫ్యూషన్. ఎక్కడ? క్యాస్ట్, కమ్యూనిటీ, ఫుల్ కన్ఫ్యూషన్. లోకల్, నాన్ లోకల్, ఇది ఒక కన్ఫ్యూషన్. అవసరం ఉన్నప్పుడు C3 వేసేయండి మీరు. అవసరం ఉన్నప్పుడు వాడుకుంటాం, మీరు వేస్తారుగా. అవసరం ఉన్నప్పుడు కాస్ట్ వాడుకుంటాం, అవసరం ఉన్నప్పుడు వద్దు. ఇప్పుడు ఈ కన్ఫ్యూషన్ ఏంటంటే, ఇప్పుడు ఈ క్యాస్ట్ కన్ఫ్యూషన్ అంతా ఉందండి. కన్వర్షన్స్ చూసుకుందామండి. ఎట్లా అండి వాళ్ళు ఈ రిలీజన్ నుంచి ఇంకో రిలీజన్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ క్యాస్ట్ సంగతి ఏంటి? అప్పుడు వాట్ యూ కాల్ ద క్యాస్ట్? అప్పుడు క్యాస్ట్ అలాగే ఉంటుంది, కానీ రిలీజన్ బట్ అటు వెళ్ళిపోతుందా? వీటన్నిటి క్లారిటీ కావాలి, ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే ఈ కన్వర్షన్స్ దాని గురించి కూడా మీరు కొత్త మూవీ ఏదో ఒకటి చేస్తున్నారు. తీస్తున్నారు ఇండియాలో వయసు అని చెప్పేసి. కాంతాని చనిపోయి ఒక సినిమా అది. అంటే మేమేం చెప్తున్నామంటే రిలీజన్ అనేది ఇట్స్ ఓపెన్ ఫీల్డ్ అండి. ఈ దేంట్లో నాకు రిజల్ట్ వస్తుందో నేను వెళ్ళిపోవచ్చు, ఎవడు నన్ను ఆపలేడు. ఐ మే బి హిందూ, రేపు నాకు ఇస్లాంలో నాకు ఏదైనా నాకు ఒక పవర్ రావడం కానీ ఏదో సంథింగ్ జరిగిందో అనుకోండి, నా దేవుడు అక్కడే ఉన్నాడు, నేను వెళ్ళిపోతాను. అది వేరే. కానీ బలవంతంగా డబ్బులు ఇచ్చి
బలవంతంగా ఏదో టెంప్ట్ చేసి మేము కూడా దానికి అది వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదని ఆ పిక్చర్లో మేము చెప్తున్నాం. ఓకే సార్, ఈ సీఎం పెళ్ళాం మూవీ విషయానికి వచ్చేటప్పటికి సో కంప్లీట్ ఒక డిఫరెంట్ పాయింట్ని కూడా తీసుకొని వెళ్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇంకా ప్రేక్షకులు చూడాలి అంటే పర్ఫెక్ట్గా ఏం పాయింట్ చెప్తారు సార్ మీరు? కళ్ళు ఎదురుగా రెగ్యులర్ సబ్జెక్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే మనం రోజు మనం పేపర్ చూడడం, టీవీ చూడడం, న్యూస్ ఇవన్నీ కామనే. డే టు డే లైఫ్ ఒకవేళ చిన్న మార్పు రాజకీయాలలో వస్తే ఎలా ఉంటుంది అనేది కొద్దిగా తేడా చూపించాం. ఓకే, పెద్ద తొడగొట్టి చూపించలే, తేడా చూపించాం. తొడగొట్టి చూపించలేదు, తేడా చూపించారు సార్. సార్ ఫస్ట్ నుంచి రైమింగ్ టైమింగ్ అదిరిపోయింది సార్. అంటే మూవీలో కూడా అది మిస్ అయిందా సార్? మిస్ అవ్వలేదా? ఉంది, ఉందా? ఉంది. సీఎం పెళ్ళంగా యాక్ట్ చేసిన ఇంద్రజ గారు కానీ అండ్ అజయ్ గారు కానీ సో తక్కువ క్యారెక్టర్స్ అయినా వాళ్ళ చుట్టూ జరిగే సో డ్రామా అనేది ఎలా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశం ఉంటుంది సార్? మూల ఈయన చేసిన ఒక మంచి విషయం, ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ ఏదైతే చేయట్లేదు అది నేను చెప్పాలి. ఓకే, కొన్ని క్యారెక్టర్స్కి కరెక్ట్ ఆర్టిస్ట్ పడాలండి. ఓకే, మీ కథ ఎంత బలంగా ఉన్నా కొందరు కొత్త వాళ్ళతో పెడుతున్నారు. నేను కొత్త వాళ్ళ మీద అగెయిన్స్ట్గా లేదు, కానీ వాళ్ళకి ఆ ఏజ్ లేదు, ఆ ఇమేజ్ లేదు, ఆ యాక్టింగ్ టాలెంట్ లేదండి. ఓకే, అలాగే డ్రామా ఆర్టిస్టులు ఉన్నారండి, వండర్ఫుల్ ఆర్టిస్టులు అండి. నేను ఈరోజు డ్రామా ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ నేను పాదాభివందనాలు చేస్తున్నాను. వాళ్ళలాగా నేను యాక్ట్ చేయలేను. టెరిఫిక్ యాక్టర్స్ అండి. అంటే ఇప్పుడు మైక్ అవి అన్నీ వచ్చేసింది, కానీ ఆ రోజుల్లో ఏంటంటే వాళ్ళు వెనక్ సీట్లో కూర్చున్న వాడు కూడా వినిపించేలాగా అరవాలి. సో గ్రేట్ వాళ్ళు. ఆ యాక్టింగ్ స్టేజ్ వరకే ఉంటుందండి. అట్లా డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ఏ ఇమేజ్ ఉన్నవాడు కొన్ని క్యారెక్టర్స్కి పడకపోతే అండి, గొప్ప డైలాగ్ రైటర్ గొప్ప డైలాగ్ రాసిన ఆ థియేటర్లో పేలదు. అవును సార్, అది ఎంత బాధగా ఉంటుందంటే డైరెక్టర్స్కి కానీ చూసే ప్రేక్షకుడికి, అరే ఇంకొంచెం టెంపో నింటే భలే ఉండేది, ఇంకొంచెం నింటే భలే ఉండేది, టెంపో ఈడు కాకపోతే వాడు వేసి ఉంటే బాగుంటుంది అని పబ్లిక్ చెప్తారు చూసారా, అక్కడే మెయిన్. అక్కడ అలా రాకూడదు. అలాంటి క్యారెక్టర్స్కి డెఫినెట్లీ యూ హ్యావ్ టు కీప్ గుడ్ ఆర్టిస్ట్ అండి. మిగతా వాళ్ళు కొత్త వాళ్ళని పెట్టుకోండి, ఎంకరేజ్ చేయండి. టీవీ ఆర్టిస్టులు ఎంకరేజ్ చేయండి, డ్రామా ఆర్టిస్టులు పెట్టండి, కొత్త వాళ్ళని పెట్టండి, అన్నీ ఓకే. బట్ కొన్ని క్యారెక్టర్స్కి వాడు పెట్టాల్సిందే. ఓకే, అది ఎన్ని ఇబ్బంది ఉన్నా ఏది ఉన్నా పెట్టకపోతే మీరు ఈ ఎఫర్ట్ అని ఫెయిల్ అయిపోతాయి. రైటర్ ఎఫర్ట్, డైరెక్టర్ ఎఫర్ట్ విల్ ఫెయిల్. ఓకే, అది ఈయన కరెక్ట్గా ఏంటంటే అజయ్ని, ఇంద్రజని నేను ఎందుకంటే నాకు ఇంద్రజ ఆల్రెడీ నాతో హీరోయిన్గా ఆవిడ చేశారు. వండర్ఫుల్ యాక్ట్రెస్, వండర్ఫుల్ యాక్ట్రెస్, డిసిప్లిన్డ్ యాక్ట్రెస్, ఈజ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అనమాట. అది కరెక్ట్గా యూస్ చేసుకున్నాను. అంటే యూ టెల్ ది డైలాగ్ అండి, డైలాగ్ చెప్పేస్తే అది ఒక కంప్యూటర్ లాగా అది వర్క్ అవుతూనే ఉంటుంది. అలాగే అజయ్ కూడా, ఓకే, ఆయన వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఆయన అజయ్ కూడా అంటే నాకు చాలా ఇష్టం. నాకు కరెక్ట్ అది మెయిన్, హీ హాజ్ సెలెక్టెడ్ ది బెస్ట్ అండ్ సో ఇది మెయిన్గా ఆయన ఫస్ట్ అక్కడే ఆయన హీ హాజ్ సగం ఆయనకి గెలుపు అక్కడే ఉంది. అండ్ వాళ్ళు దే హ్యావ్ డన్ దేర్ జాబ్ వెరీ వెల్. డైలాగ్ డెలివరీ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ చాలా ఆ క్యారెక్టర్ తగ్గ. అక్కడ ఇంద్రజ కనపడదు అక్కడ, అలాగే అజయ్ అక్కడ కనపడదు, ఆ క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ అది ఇంపార్టెంట్. అక్కడ ఏంటంటే మనం మన పేరు కాదు, అక్కడ క్యారెక్టర్ కనపడాలి, అది చేశారు. సో డెఫినెట్లీ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ రమణ గారు. మంచి సెలెక్షన్, ఆర్టిస్ట్ సెలెక్షన్లో ఆయన కరెక్ట్గా ఆయన చేసుకోవాలి సార్. ఏ మూవీ అయినా కానీ మనకు తగ్గట్టు డైరెక్టర్స్ విజన్ని చూపించాలి అని అంటే ద ప్రొడ్యూసర్ అనమాట. సో ప్రొడ్యూసర్ కరెక్ట్గా మనకు కావాల్సినది ఇవ్వడం కానీ సో అన్నీ చేస్తేనే మనకు కూడా ఫ్రీ హ్యాండ్ వస్తుంది, ఆ ప్రోడక్ట్ యొక్క అవుట్పుట్ అనేది కూడా బాగుంటుంది. మరి రామకృష్ణ గారి గురించి, హిందీ సినిమా ఇండస్ట్రీకి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆర్కే పెద్ద సూపర్. ఆర్కేకి బి తోడే ఇంకా బ్రహ్మాండంగా అంతే. ఆర్కే బి అంటే బ్రహ్మాండం, అంతే సింపుల్. బిఆర్కే అంటే బ్రహ్మాండమైన ఆర్కే ఈజ్ ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 నేమ్. అంతకుమించి ఆయన గురించి మాట్లాడడం ఎందుకు వేస్ట్ అంటున్నట్టు. ఆయన యూనిట్కి లొకేషన్కి రాడు, ఎవరితో కలవడు, ఏం కావాలి ఫెయిత్ ఆన్ యూ. అది నేను ఆ క్రెడిట్ నేను తీసుకునే కంటే ఆయన క్యారెక్టర్ చెప్తున్నా. ఆయన ఏం పట్టించుకోకుండా ఏం అవసరం ఉందో ఆయనకు చూడండి వచ్చే అంతే. ఓకే, అది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలే. ఆయన చేసిన ప్రామిసు కాంప్రమైజు రెండు ఓకే. ఇంకోటి ఏంటంటే సార్, డైరెక్టర్స్లో కొందరు ఏంటంటే కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి, కొందరేమో క్యాల్కులేషన్ లేకుండా వస్తారు. అక్కడ వచ్చిన తర్వాత కొంచెం ఇలా చేద్దాం అలా చేద్దాం అది అంటారు.
అంటే జనరల్గా ఏంటంటే డైరెక్టర్ అన్న మనిషి ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకోవాలి. అది పెద్ద ప్రొడ్యూసర్ అయినా సరే, చిన్న ప్రొడ్యూసర్ అయినా సరే, డబ్బు వేస్ట్ అవ్వకుండా ఒక రోజుకి ఈ సీన్ 2 సీన్లు, అంటే ఇప్పుడు అంతే, ఇంత ఒక్కొక్కడైతే 6 సీన్లు మా కాలంలో, ఇప్పుడు 1 సీన్ 2, కనీసం 1 2 చేయాలి. ఆ మార్నింగ్ టు ఈవినింగ్ మార్నింగ్ 9 to 6 కదా, యూనిట్ 6కి వస్తుంది. బట్ మేము వచ్చా 8కో 9 to 6లో వేరే అవిగేషన్స్ లేకుండా ప్లానింగ్, ఏం జరుగుతుంది, ఆర్టిస్ట్ వచ్చారా, వీళ్ళు రాలేదా, లొకేషన్ ఓకే, ప్రాబ్లమా, లేకపోతే ఏంటి కాస్ట్యూమా ఏంటి, ఇది డైరెక్టర్ చేతిలో ఉంటుందండి. నెక్స్ట్ ఆల్టర్నేట్ వర్షం వచ్చిందా, ఏం చేయాలి, అది రమణ గారు నేను చూశాను. ప్రొడ్యూసర్ డబ్బు వేస్ట్ అవ్వకుండా టైం అయిపోతుంది రండి టైం అయిపోతుంది నెక్స్ట్ ఏంటి ఈ టెన్షన్ కూడా పాప ఆయన పడ్డా. ఓకే, మాకేంటి తీస్తే ఏంటంటే 2 రోజులు తీస్తాను ఏంటి, అలా కాకుండా ప్రొడ్యూసర్ బ్రతకాలి, ప్రొడ్యూసర్ నాకు ఇచ్చారు, అది చేయాలి. ఆర్టిస్ట్ డేట్ కూడా పోతే మళ్ళీ డేట్ దొరకాలంటే చాలా కష్టం. నువ్వు మాకు 5 రోజులు అంటే 5 రోజులు ఇచ్చావు, ఆ 5 రోజుల్లో అవ్వాలి, నువ్వు డూ వాట్ ఎవర్ యూ వాంట్. వర్షం వస్తే నేనేం చేయాలి, డేట్ లేదు, తర్వాత 2 నెలల తర్వాత వస్తాయి, మొత్తం ఈ కాంబినేషన్ దొరకదు. ఇట్లా అన్ని ఆలోచించి షూటింగ్ టైంలో వర్షం వచ్చింది. ఓకే, అదే అందుకే ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నారు సార్. సార్ వర్షం వస్తే ఏం చేసాం, ఇమ్మీడియట్గా ఆయన ప్లాన్ చేసి షిఫ్ట్ చేసి, అది ఎప్పుడు ప్లాన్ ఏ ప్లాన్ బి ఉండాలి. ఈ మధ్య చాలామందికి ఆ ప్లాన్ బి లేదు. సారీ సార్, అది లొకేషన్ బాగాలేదంట, సారీ సార్ ఆర్టిస్ట్ రాలేదంట, సారీ సార్ కొంచెం సబ్జెక్ట్లో కొంచెం ఇది ఉంది, అంటే అది వేరే ఏదైనా ఉండొచ్చు కారణం. అది జరిగితే డెఫినెట్లీ ప్రొడ్యూసర్కే మైనస్. సగటు ప్రేక్షకుడు ఎవరైనా కానీ థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలి అని అనుకున్నప్పుడు ఎందుకు ఈ మూవీ చూడాలి అని ఒక ప్రశ్న అనేది వాడు వేసుకుంటాడు, లేకపోతే సహచరులు ఉంటే వాళ్ళందరికీ వేస్తూ ఉంటారు. మరి సీఎం పెళ్ళాం అనే మూవీ చూడాలి, మేము ఎందుకు చూడాలి అని అన్నారంటే యాజ్ ఎ డైరెక్టర్గా మీరు ఏం చెప్తారు సార్? సింపుల్ అండ్ స్వీట్ అండి. సినిమా ఈజ్ ఎంటర్టైన్మెంట్. రైట్, ఎంటర్టైన్మెంట్లో డిఫరెంట్ కోణాలు ఉంటాయి. యంగ్స్టర్స్కి ఒక రకం, వాళ్ళకు జోనర్స్. ఇది పొలిటికల్ జోనర్. మన కళ్ళెదురుగా ఎన్నో ప్రాబ్లమ్స్, ప్రతి మనిషి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాడు. ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఫ్యూచర్లో సాల్వ్ అవ్వాలంటే ఇలాంటి సినిమా ఇంకో 4 వస్తే బెటరు, కాస్తన్న మార్పు వస్తుంది అనుకునే ఆలోచన ఉన్న వాళ్ళు తప్పనిసరిగా చూస్తారు. దేశంతో నాకేంటి అనేవాడు వాడి దేహంతో కూడా నాకేంటి అన్న రేంజ్లో పెంచుతూ ఉంటాడు. వాడితో దేశము దేహం గురించి మాట్లాడలే. వాడు ఎవడైనా మంచి కోరుకునేటోడు, వాడికి ఎంటర్టైన్మెంట్ ఇన్ డిఫరెంట్ వే కావాలి. సాయంత్రం పూట న్యూస్ చూడని చాలామంది ఉన్నారు. ఒప్పుకుంటాను, మీరు కూడా ఒప్పుకుంటున్నారు. సో మన దేశం ఎటువైపు వెళ్తాం, మనం ఇలా ఉంటే ఎటువైపు వెళ్ళొచ్చు, మనం మారితే ఎలా ఉంటుంది, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసుకునే ఆడియన్స్ ఎప్పుడూ ఉన్నారు. ఆ ఆడియన్స్ గురించి తీశాను నేను. 100% ఆ ఆడియన్స్ సాటిస్ఫై అయ్యి నన్ను ఎక్కడో చోట అప్రిషియేట్ చేస్తారు. ఓకే సార్, సో ఈ మూవీ గురించి కూడా బోల్డ్ అయిన విషయాలు అనేది కూడా మాతో షేర్ చేసుకున్నారు. దేర్స్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఫైర్ అనేది కూడా మీలో ఇంటర్వ్యూలో మాత్రం చాలా సూపర్గా కనిపించింది. ప్రజెంట్ ఇప్పుడున్న యుద్ధ వాతావరణం గురించి కానీ పరిస్థితుల గురించి కానీ చాలా చక్కగా వివరించారు. అండ్ May 9th రిలీజ్ కాబోతున్న సీఎం పెళ్ళాం మూవీ సక్సెస్ అవ్వాలని, మళ్ళీ సక్సెస్లో మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మీట్ అవుతాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.